ప్యాచెస్ మనం ఎక్స్పాండ్ చేస్తే టోటల్ కార్గో అంతా కూడా దాని నుంచి మళ్ళీ చెన్నైకి పోయేది పోతుంది సార్. అది కాకుండా సార్ కత్తిపూడి దగ్గర నుంచి మళ్ళీ జొన్నాడ అవుట్స్కట్స్ మనకి రావులపాలెం ఏరియాలో మళ్ళీ రావచ్చు సార్. ఎంత పెట్టి సార్ అదంతా వేమగిరి నుంచి కత్తిపూడి నుంచి సార్, కత్తిపూడి నుంచి సార్. ఇప్పుడు మీరు చెప్తున్న వేమగిరి టు జొన్నాడ, వేమగిరి టు జొన్నాడ ఇట్ ఈస్ అరౌండ్ 7 kilometers 6 ఇదంతా 7 kilometers జరుగుతుందా ఇదంతా? 66 lakhs అంతా లేదు సార్. ఇది రివర్ బ్యాంక్ వేరు సార్. ఇదంతా పెరిఫరల్ ఆఫ్ రాజమండ్రి సార్. వచ్చే కార్గో వెహికల్స్ అన్ని రాజమండ్రి టచ్ చేయకుండా వెళ్ళటానికని ఇవన్నీ బైపాస్ సార్. ల్యాండింగ్ పాయింట్ ఎక్కడ? జొన్నాడ సార్. జొన్నాడ ఒకటి సార్, వేమగిరి దగ్గర ఒకటి వస్తారు సార్. దే డోంట్ టచ్ రాజమండ్రి సార్. డైరెక్ట్ కత్తిపూడి నుంచి జొన్నాడ వస్తారు. This slide is about diversion of NH traffic. డైవర్షన్ సార్. ఇది అయిపోయాక పిల్గ్రిమ్స్ సెపరేట్ ఉంది సార్. సో ఇలాగ మనం పత్తిపాడు వరకు వచ్చారనుకోండి సార్, అక్కడ ఒక డైవర్షన్ ఇచ్చి వీ కెన్ బ్రింగ్ అప్ టు వేమగిరి సార్. అగైన్ ఫ్రమ్ జగ్గంపేట నుంచి అగైన్ వీ కెన్ సామర్లకోట. ఈ రోడ్స్ అంతా కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పాన్షన్ కొన్ని. Any given point of time, say what is the flow? I mean, how do you density of vehicle? NH. Yeah, can you tell the numbers at Kathipudi? He has the number. Yeah, please. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది మనకి కత్తిపూడి ప్రతిపాడు దగ్గర డైవర్షన్ సార్. దీనికి ముందు ప్రిసీడింగ్ టోల్ ప్లాజా వేంపాడు అని ఉంది సార్. అది సో వేంపాడు సార్ మీకు ఇప్పుడు 2025లో వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 10,000 vehicles సార్ పర్ డే. సో అది మేము 2027 గోదావరి పుష్కరాలకి వీఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ టు 20,000 సార్ అట్ దట్ పర్టికులర్ టోల్ ప్లాజా. అలానే మనకి ప్రపోజ్డ్ జగ్గంపేట అండ్ రాజానగరం జంక్షన్ డైవర్షన్ ఇన్ ఏ డే సార్. 24 hours, yes సార్. సో అలానే జగ్గంపేట రాజానగరం సార్ ప్రిసీడింగ్ టోల్ ప్లాజా కృష్ణవరం ఉంది సార్. ఆ టోల్ ప్లాజాలో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 20,000 డ్యూరింగ్ పుష్కరాలు సార్. అలానే ఇది ఓన్లీ సార్ దిస్ ఈస్ ఫర్ ద ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ కోల్కతా టు చెన్నై సార్. అలానే ఫ్రమ్ చెన్నై టు కోల్కతా డైరెక్షన్లో వీఆర్ ప్లానింగ్ ఏ డైవర్షన్ ఎట్ గుండుగోల్ను సార్. గుండుగోల్నుకి మనకి ఎస్ ఎస్. సో దిస్ ఈస్ ది ఫ్రమ్ విజయవాడ సైడ్ సార్. విజయవాడ సైడ్ నుంచి వచ్చేటటువంటి వాటిని మనము ఒంగోలు దగ్గర నుంచి కొంత డైవర్షన్ ఇస్తాం సార్. హెవీ వెహికల్స్ ఏవి కూడా మనకి రోడ్ బ్లాకేజ్ రాకుండా రేపల్లె, మచిలీపట్నం, అమలాపురం, కత్తిపూడి వస్తాయి సార్. సో విజయవాడ నుంచి వచ్చేవి హనుమాన్ జంక్షన్ నుంచి గుండుగోలను అగైన్ సిద్ధాంతం నిన్న మినిస్టర్ గారు చెప్తుండే కదా సార్, ఆ ఏరియాలో ఉంది సార్ సిద్ధాంతం. సో అటు నుంచి రామచంద్రాపురం నుంచి కత్తిపూడి వెళ్ళిపోతాయి సార్. అలాగే గుండుగోలు నుంచి కూడా ఖమ్మం నుంచి వచ్చేవి ఇక్కడ డైవర్షన్ ఇచ్చి మనం అగైన్ విల్ గెట్ దెమ్ టు కత్తిపూడి సార్. రాజమండ్రి ఫ్రీ అవుతుంది. ఖమ్మం నుంచి డైవర్షన్ ఇప్పుడు కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే మీరు మొన్న చెప్పింది కదా, మన 3 hours కట్ అవుతున్నారు అంతే సార్. సో ఇలా డైవర్షన్స్ ప్లాన్ చేశాను సార్. ఓన్లీ పిలిగ్రిమ్ బస్సెస్, పిలిగ్రిమ్ వెహికల్స్ మాత్రమే కొవ్వూరు వైపు నుంచి వచ్చేది కొవ్వూరు దగ్గర పుష్కర్ నగర్లు పెట్టి అక్కడ కొత్తగా మళ్ళీ మనం ఘాట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్ టువర్డ్స్ తాళ్ళపూడి. అలాగే వైజాగ్ నుంచి వచ్చేవన్నీ కూడా రాజమండ్రి సిటీకి వెళ్ళకుండా రోడ్ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు వెంకటనగరం మనం వెళ్ళాం సార్. అక్కడ ప్లస్ కాతేరు దగ్గర న్యూ ఘాట్స్ వస్తాయి సార్. ఇట్ ఈస్ అరౌండ్ 1.5 kilometers వస్తాయి సార్. నెక్స్ట్ ఇది నల్లజర్ల, దేవరాపల్లి, డైమండ్ జంక్షన్ నుంచి వచ్చేటటువంటి హైదరాబాద్ సార్. నల్లజర్లు వచ్చేవి అగైన్ విల్ టేక్ దమ్ టు త్రూ కాకినాడ టు కత్తిపూడి సార్. అంటే ఇది మన హైదరాబాద్ నుంచి వస్తాయి సార్. కొయ్యలగూడెం, దేవరాపల్లి ఇది అవుటర్ నుంచి వచ్చే రోడ్ సార్. నెక్స్ట్ అలా లేదు సార్, ఫ్రీ రోడ్స్ ఎన్ఐ సార్ ఇవన్నీ. సో ఇది రామన్నపాలెం, కొత్తపల్లి అంటే మనకి ఏజెన్సీ నుంచి వస్తాయి సార్. రంపచోడవరం అవన్నీ వచ్చేది ఒక రోడ్ సార్. డైరెక్ట్ జగ్గంపేట వచ్చి జగ్గంపేట నుంచి అగైన్ ఇట్ విల్ టేక్ ది రూట్ ఆఫ్ జొన్నాడ సార్. అలాగే బూరుగుపూడి దగ్గర నుంచి నరేంద్రపురం వస్తుంది సార్. ఇట్ విల్ టేక్ ది రాజానగరం రూట్ అండ్ గోస్ టు రామగిరి సార్. ఇలా ప్లాన్ చేశాను సార్. దీస్ రోడ్స్ కొన్ని మనం రిపేర్లు చేసి వైడన్ చేస్తే ఇలాంటి రోడ్స్ స్లైడ్ కూడా ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ చూడండి మీరు.
కాదండి మీరు తీసుకెళ్ళండి, ఒక్కొక్క స్లైడ్ తీసుకెళ్ళండి. గో టు ఇందాక స్లైడ్కి వెళ్ళండి, సార్కి అర్థమవుతుంది. స్లోగా వెళ్ళండి, ఇందాక స్లైడ్. రోజు మనం 68,000 కిలోమీటర్స్ ఎన్ని ఉన్నాయన్న ఐటమ్ తీసేయండి, నెక్స్ట్ బాబు డిప్యూటీ సీఎం గారు మనకి నిన్న చెప్పాను కదా 285 జీపీస్ అని. సో మనకి టోటల్గా 66,000 కిలోమీటర్స్ ఆఫ్ పంచాయత్ రోడ్స్ ఉన్నాయి. ఈ 285 జీపీస్లో మన హ్యాండ్ ఓవర్లో ఉన్న రోడ్స్ ఏమిటి, దాన్ని మనం ఎప్పటికల్లా రిపేర్ చేసుకుంటామని అనిపిస్తుంది. ఎంత ఎక్స్టెంట్ ఉంది ఎనీ దట్ ఈస్ ఈపీఆర్ మన 285 జీపీస్లో పుష్కర్ జీపీస్లో మనకు టోటల్గా 889 రోడ్ వర్క్స్ మనకు ఈ టోటల్ 6 జిల్లాల్లో వస్తున్నాయి సార్. 889. average what is the length of each length of 88 వచ్చేసి ఎన్ని వర్క్స్ 889 టోటల్ 6 జిల్లాలు 880 సార్. 889 వర్క్స్ సార్. నియర్లీ 13.2 కిలోమీటర్స్, 1324 కిలోమీటర్స్ వస్తుంది. 1320 kilometer each one, sir. ఈచ్ వర్క్. 1,324 కిలోమీటర్స్ ఘాట్స్కి వెళ్ళావా? లేదు సార్, లేదు సార్. Approach roads for the cars. ఇలా సార్. ఇక్కడ మేము తర్వాత మళ్ళీ ఒక డీటెయిలింగ్ చేస్తాం. జస్ట్ we have సార్ ఇందులో ఒక 2 district wise కేటగిరీస్ also, అప్రోచ్ రోడ్స్ టు కార్స్. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉన్నాయి సార్. ఎన్ని రోడ్లు ఓవరాల్ సార్ 2 పాయింట్స్ సార్, అప్రోచ్ రోడ్స్ టు ఘాట్స్ కానీ సార్, టెంపుల్స్ దగ్గర మేజర్ టెంపుల్స్ దగ్గర కనెక్టింగ్ పిఆర్ రోడ్స్ ఒకటి ప్రపోజ్ చేశాం సార్. అండ్ కనెక్టింగ్ రోడ్స్లో ఏదైనా ఇంపార్టెంట్ కనెక్టింగ్ రోడ్ పిఆర్ అయితే అదొకటి ప్రపోజ్ చేశాం సార్. సార్ ఇది One minute, Kishore, ఒక్క నిమిషం. సార్ 3 పాయింట్స్ సార్. అంటే ఒకటి ఘాట్ అప్రోచ్ రోడ్స్ వీ హ్యావ్ ప్రపోజ్ సార్. సెకండ్ సార్, వేర్ ఎవర్ టెంపుల్స్ ద పిల్గ్రిమ్స్ హూ కమ్ హియర్ దే గో టు టెంపుల్స్ అరౌండ్ జిల్లా సార్, దో దే ఆర్ ఇంటీరియర్ అండ్ నాట్ రిలేటెడ్ టు ద ఘాట్ మండల్స్, ఆ టెంపుల్స్కి వెళ్తారు కాబట్టి టెంపుల్స్ దగ్గర పిఆర్ రోడ్స్ నెసెసిటీ ఉన్న ప్రపోజ్ చేశాం సార్. సెకండ్ సార్, థర్డ్ సార్, మేజర్ కనెక్టింగ్ రోడ్స్ ఆర్ R&B సార్. బట్ బిట్వీన్ 2 R&B సమ్టైమ్స్ దర్ ఇస్ అ పంచాయత్ రాజ్ రోడ్ విట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ట్రాఫిక్ వ్యూ పాయింట్. అట్లాంటిది థర్డ్ ప్రపోజల్ వీ హ్యావ్ డన్ సార్. ఎస్ Sure. ఆస్పిషియస్ డేస్ అని ఉంటాయి సార్. ఆ రోజుల్లో చాలా ఎక్కువ వస్తారు, డబుల్ డబ్బులు తక్కువ వస్తారు. సార్ బేసిక్గా సార్ దిస్ టైం మన తాలూకా ఎంటైర్ ప్లాన్ ఏంటంటే సార్, లాస్ట్ టైం ఎంటైర్ క్రౌడ్ వచ్చి బస్సులు కూడా రాజమండ్రి సిటీలోకి వచ్చేసి మొత్తం పుష్కర్ నగర్ దగ్గర డంప్ అయిపోయింది సార్. రైల్వే, రోడ్ ట్రాఫిక్ అంతా. పుష్కర్ నగర్ అంటే అర్థం ఏంటి? పుష్కర్ నగర్ అంటే సార్, పుష్కర్ నగర్కి వచ్చే వాళ్ళకి ఒక 100 acres ఇక్కడ క్రియేట్ చేస్తాం సార్. బయట నుంచి వచ్చే ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ Landing point. ల్యాండింగ్ ఇక్కడ పెద్ద పెద్ద రెస్టింగ్ టెంట్స్ మనకు అవసరం సార్.